ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఆ పరమాత్మ యొక్క స్మృతిలో ఒక్క నిమిషం స్మృతి చేద్దాము. అందరికీ స్వాగతం. మనము కొత్త ఎపిసోడ్ తోని ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ లో కొత్త ఎపిసోడ్ తో ఉన్నాము. సంభాషించే కళ, సంవాదించే కళ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ భారతదేశంలో ఇప్పుడు నవరాత్రి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆంతరిక శక్తుల్ని బయటకు తీసుకొచ్చేటువంటి సమయంలోని మనము సంభాషించే కళ గురించి మాట్లాడుకుంటున్నాము. సంభాషించే కళ అంటే కేవలము మాటల ద్వారా మాట్లాడేటువంటి కళ కాదు, మాటలు లేకుండా కూడా సంభాషించేటువంటి కళలు. సిస్టర్ మంద మనకి యూకే నుంచి సిస్టర్ ఉన్నారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. నేను వారి గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను. ఈ సిరీస్ లో ఆమె చాలా సార్లు వచ్చి ఉన్నారు. వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ లో చాలా సార్లు వచ్చారు. ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ లో ఇదే మొదటిసారి రావడం. ఆమె తన ఆధ్యాత్మిక జీవితము 1981 నుంచి మొదలు పెట్టారు. మన సీనియర్స్ దాది జానకి ద్వారా ఎన్నుకోబడినటువంటి ఆత్మ. వారు ఆధ్యాత్మికమైనటువంటి త్రోవలో చాలా సింపుల్ గా యాన్షియంట్ ట్రూత్స్ చెప్పగలిగినటువంటి వ్యక్తి. ఆమె యొక్క పర్సనాలిటీ చాలా వార్మింగ్ గా ఉంటుంది. ఆమె క్రాస్ కల్చరల్ పర్సన్. ఆఫ్రికాలోని ఈస్ట్ ఆఫ్రికాలో జన్మించినప్పటికీ కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, గుజరాతీ, హిందీలో కూడా ఆమె సంభాషించగలరు. 16 సిటీస్ యూకేలోని పీస్ బస్ ని ఏదైతే వెళ్ళిందో దాని యొక్క ఆర్గనైజేషన్ ఆమె చేశారు. 1987 to 1993, 87 to 93 వారు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్లోబల్ కార్పొరేషన్ హౌస్ గా ఉండేవారు, అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవారు. 93 నుంచి 2020 వరకు గ్లోబల్ రిట్రీట్ సెంటర్ ఆక్స్ఫర్డ్ కి ఆమె డైరెక్టర్ గా ఉండేవారు. ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్రహ్మకుమారిస్ యొక్క అన్ని కార్య వ్యవహారాలు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు సిస్టర్ క్లౌడియా పుష్పగుచ్చాలతో ఆమెని ఆహ్వానిస్తారు. గుడ్ మార్నింగ్ మా తరఫు నుండి. మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా దేశాలలోని గుడ్ ఈవినింగ్ అయి ఉండొచ్చు. సంభాషించే కళ గురించి మాట్లాడడానికి మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ దగ్గర నుంచి సంభాషించే కళను నేర్చుకోవడం గురించి మేమందరం ఇక్కడికి వచ్చాము. చాలా సార్లు మనం సంభాషిస్తున్నాం అనుకుంటాం, కానీ సరైన విధంగా సంభాషించకపోవచ్చు. ఇప్పుడు మేము ఆ కళను నేర్చుకోవడానికి వచ్చాము. నేను వ్యాంకోవర్ నుంచి మంచి పుష్పాలను మీకోసం ఏరికోరి తీసుకొచ్చాను. ఇప్పుడు స్ప్రింగ్ టైం కాదు, అయినా సరే కొన్ని పుష్పాలు స్ప్రింగ్ టైం నుంచి ఉన్నాయి, అవి మీకు అందిస్తున్నాను.
మనం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాం కనుక అందరికీ స్వాగతము. గుడ్ మార్నింగ్. ఇక్కడ యూకే నుంచి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. వారి కోసం అయితే గుడ్ ఆఫ్టర్నూన్. భారత్ నుంచి వచ్చేవారు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ భారతదేశం మన ఇల్లు మా మదిలో అయితే అది ఉన్నది. మనోజ్ భాయ్ నా కోసం నన్ను సంభాషించే కళ గురించి మాట్లాడమన్నారు. నేను అయితే దానికి సరే అని చెప్పాను. ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు. నాకే కాదు అందరికీ కూడాను. ఇది చాలా విలువైనటువంటి సబ్జెక్టు. సాధారణంగా సంభాషించడము అంటే కేవలం మాటల్లో మాత్రమే ఎలా మాట్లాడుతున్నాము అని మాత్రమే అనుకుంటాము. అది కూడా చాలా ముఖ్యమైనదే. కానీ ఎందుకంటే నేను రిట్రీట్ సెంటర్‌లోని ఉంటాను. నా యాక్టివిటీస్ అంతా ఒక మెషిన్ లాగా నడుస్తూ ఉంటుంది. ఈ మెషినరీ అలాగ నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే అది కంటిన్యూయస్‌గా నడుస్తూ ఉంటుంది. అంటే ఒక గోడ గడియారం లాగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అన్నీ న్యాచురల్‌గా, ఈజీగా, క్లియర్‌గా అయిపోతాయో, అప్పుడు దానికోసం మనం తక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదో, లేకపోతే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదో, కన్‌ఫ్యూజన్ ఉంటుందో, అప్పుడు చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. ఎవరైనా ఏదైనా ఎవరికైనా ఏదైనా కావాలి అనంటే, అది వారికి దొరకకపోతే, అప్పుడు వాళ్ళకి అంటే ఒంటరితనం అనేది ఏర్పడుతుంది. అందువలన మనము సంభాషించడము అంటే, మన పనులకి కావాల్సినటువంటి సంభాషణ జరగాలి అని అనుకుంటాము. మనం ఏదైతే తయారు చేస్తున్నామో, లేకపోతే ఏదైతే చేరుకోవాలనుకుంటున్నామో, ఆ ప్రొడక్ట్ రాడానికి మనం చేసేటువంటి కళ అని అనుకుంటాము. అది ఒక కళయే. కానీ దానిలో ముఖ్యంగా ఉండాల్సింది దాని యొక్క విలువ ఉండాలి. దాని యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ కార్యంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తికి పట్ల మనకి రెస్పెక్ట్ ఉన్నప్పుడే అది జరుగుతుంది. కేవలం మనకొచ్చే రిజల్ట్ గురించి కానీ, లేకపోతే ఎండ్ ప్రొడక్ట్ గురించి కాదు. కేవలం మనకొచ్చే ఔట్‌కమ్ గురించి కమ్యూనికేట్ చేయడం కాదు, సంభాషించడం కాదు. కానీ మనం ప్లాన్ చేస్తాము. మనం ఒకదాని తర్వాత ఒకటి రాస్తాము. అందరూ కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. వారు ఏం చెయ్యాలి వారికి తెలియాలి. ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నీ కూడా వారికి తెలియాలి. దాది జానకి నుంచి నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, వారేదైనా నాకేదైనా చెప్పాలి అని అనుకుంటే, ఏదైనా చెయ్యండి అని చెప్పాలి అని అనుకుంటే, కేవలం ఇది ఆహ్, కేవలం ఇది చెయ్యండి అని చెప్పేవారు కాదు. ఆమె అది ఎందుకు చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? దాని ద్వారా ఏమి రిజల్ట్ రావాలి అనేది కూడా వారు నాకు చెప్పేవారు. నేనెప్పుడైతే చేస్తూ ఉంటానో, నాకివన్నీ విషయాలు ముందు చెప్పేవారు. ఈ రోజుల్లోని, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్‌లోని మీతోని చాలా యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. ఏదైనా డ్రాయింగ్ కానీ, ఏదైనా తయారు చేయడం కానీ. అయితే ఈ తయారు చేయడం కానీ, డ్రాయింగ్ కానీ దీంట్లో ఉన్నటువంటి పర్పస్ ఏంటి అని నాకు ప్రశ్న వస్తుంది. మీరు ఏదైతే కార్యం ఇస్తున్నారో దాని వల్ల నాకేం వస్తుంది అనేది నాకు అర్థం చేయించడం ముఖ్యం అనిపిస్తది. నేను ఫస్ట్ టైమ్ ఏదైతే ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయమని నాకు చెప్పారో, ఇది నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు అశాంతిగా ఉన్నప్పుడు, లేదంటే సంతోషంగా లేనప్పుడు, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
ఇది మీకు ఎలా రుచిస్తుంది? మీ టేస్ట్ బడ్స్ ఎలా నడుస్తున్నాయి? అప్పుడు మీ అంటే మీ స్మెల్ ఎలాగొస్తుంది? అది మీకెలా ఫీల్ అవుతుంది? ఒకవేళ ముట్టుకుంటే అది ఎలా ఫీల్ అవుతుంది? అని అడిగారు. అప్పుడు నాకు నేనైతే ఎక్కడో లూజ్ అయిపోయాను అని అనుకున్నాను. కానీ అసలు ఈ పర్పస్ అంటే ఈ ఎక్సర్‌సైజ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అని నాకు తెలియలేదు. కానీ నేను ఎప్పుడైతే అది ప్రాక్టీస్ చేశానో, నేను ఆ ఎక్సర్‌సైజ్ చేయించే వారితో నేను అడిగాను. అసలు దీనివల్ల మాకేంటి లభిస్తది? నాకేటి దొరుకుతది? నేను దీంట్లో నుంచి ఏటి అచీవ్ చేస్తాను అని అడిగాను. వారు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకు ఒక చాలా క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటుంది. నా బాధ యొక్క కారణం ఏంటి? ఎలాంటి దుఃఖము? ఆ దుఃఖం మీకేం చేస్తుంది? మీ మనసుకి అది ఎలాగా అనిపిస్తుంది? ఇవన్నీ మీకు తెలుస్తాయని చెప్పారు. ఇలాగ మనకొక క్లారిటీ, ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకొకటి అర్థమయ్యిందనుకోండి, అప్పుడు మనం ప్రాక్టీస్ చేయడం సులువవుతుంది. అందువలన ఆహ్, నేల పైనున్నటువంటి అంటే చాలా కింద స్థాయి నుండి కూడా మనకు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఆ కింద స్థాయిలో ఎప్పుడైతే అర్థమవుతుందో మనం అన్నీ చేయగలుగుతాము. అప్పుడు మనము చేసేటువంటి పని చాలా కంఫర్టబుల్‌గా చేయగలుగుతాం. దానిని మాటల ద్వారా సంభాషించడం అంటారు. నేను కమ్యూనికేషన్ అంటే సంభాషించడం అనేటువంటి వర్డ్‌ని లాటిన్‌లో చూసాను. అది ఒక హే అనేటువంటి పదంతో వచ్చింది. అంటే దాని అర్థం ఏంటొచ్చింది? అందరికి షేర్ చేయడము. అందరికి కామన్‌గా ఉంచడము అనేసి. అయితే మనం ఏం షేర్ చేసుకుంటున్నాము? మ అది కేవలం మాటలు మాత్రమే షేర్ చేసుకుంటున్నామా? లేదంటే ఒక కాన్సెప్ట్ షేర్ చేసుకుంటున్నామా? లేదంటే ఐడియా షేర్ చేసుకుంటున్నామా? లేదంటే ఒక మెథడాలజీ చేస్తున్నామా? అంటే కేవలం నోటి ద్వారా సంభాషించడంలో ఇవి మాత్రమే లేదు. చాలా డిఫరెంట్ లెవెల్స్‌లోని మనకి సంభాషించడం జరిగింది. మొట్టమొదటిగా సంభాషణ అనేది మన కళ్ళ ద్వారా నడుస్తుంది. నేను చూసిన ఆట్ల ద్వారా సంభాషణ నడుస్తుంది. నా దృష్టి ఎటువైపు ఉన్నది, నా దృష్టి ఎలా ఉన్నది అనే దాని పట్ల కూడా దాని వల్ల కూడా సంభాషణ జరుగుతుంది. అప్పుడు నాకు వ నెక్స్ట్ వచ్చేది వైబ్రేషన్. ఆ మాటల వెనకాతల ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి? ఆ మాటల వెనకాతల ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళు షేర్ చేసుకున్న దాని యొక్క ఉద్దేశ్యం ఏంటిది? ఆ వ్యక్తి యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ మనము ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా కూడా మనం పిక్ చేసుకుంటాం. తెలుసుకుంటాం. అంటే మనం ఒకటి చూసి దాని నుంచి ఏదో ఒకటి తీసుకుంటాం. ఆ! ఇంకొక వైపు ఎలా ఉంటుందంటే మన జీవితంలో జరిగిన సంఘటనలతోని ఏదైతే ఎక్స్‌పీరియన్స్ వచ్చాయో ఆ దృష్టికోణంతో మనం అన్నీ చూస్తూ ఉంటాం. ఎవరైతే మనకి సంభాషిస్తూ ఉంటారో, ఎవరైతే షేర్ చేస్తూ ఉంటారో, ఎవరైనా మనకిస్తూ ఉంటారో, ఇంకొక వైపేంటంటే, నేను వాటి నుంచి ఏం తీసుకుంటున్నాను? ఆ షేర్ చేసిన వాటి నుంచి ఏం తీసుకుంటున్నాను? అందువలన మనము అసలు ఏం షేర్ చేసుకుంటున్నాము అనేటువంటి విషయం పైన మనం ఇప్పుడు ఫోకస్ చేద్దాం. ఈ రూమ్‌లో ఉన్నటువంటి ఎంతోమంది దాది జానకిని చూసి ఉంటారు. ఆమె ఎన్నో సార్లు రూమ్‌లోకొచ్చుంటారు. మీరు ఉన్నటువంటి స్థానంకొచ్చుంటారు. ఆవిడ ఒక పదం కూడా మాట్లాడి ఉండకపోవచ్చు. ఆమె రాగానే మీకు ఒక సెన్సింగ్ అవుతూ ఉంటుంది. మీరు కొంత ఫీల్ అవ్వగలుగుతారు. మీకు అప్పుడు అర్థం కాకపోవచ్చు మొదట్లో. ఆమె దగ్గర నుంచి ఏమి తీసుకున్నాము అనేది మనకు తెలీదు. కానీ ఆమె రాగానే ఆమె ప్రెజెన్స్‌తోని మనము ఒక ఆశ్చర్యచకితంగా ఒక సైలెన్స్‌లోకి వెళ్ళిపోతాం. మనం చాలా డీప్ ఎమోషన్‌లోకి కూడా వెళ్ళిపోవచ్చు.
దాది ఎప్పుడైతే ఆ రూమ్‌లోకి వచ్చారో, ఆమె వచ్చేటప్పుడు వీళ్ళనెవరిని నువ్వు వీళ్ళని సైలెన్స్‌లోకి తీసుకెళ్ళిపోతాను అని అనుకోని రాలేదు. ఆమె అలాగొచ్చుంటే అది జెన్యూన్ అయ్యి ఉండదు. కానీ అంటే మనకర్థమైపోతుంది. ఆమె అలా చేయించాలని అనుకుంటున్నారు అనేది కూడా మనకర్థమైపోతుంది ఆ సమయంలో. ఎందుకంటే వారు, వారు తన మానసిక స్థితిని చాలా సైలెన్స్ యొక్క స్థితిలో ఉంచుకొని మన రూమ్‌లోకి వచ్చుంటారు. ఆమె ఎటువంటి జడ్జ్‌మెంట్స్ లేకుండా ఎక్కడైతే ఆ స్థానం ఉందో ఆ స్థానంలోకి అంటే లోపల చాలా క్వైట్‌గా ఉన్నారు. అదే విధంగా బయట నుంచి చాలా క్లీన్‌గా కూడా ఉండి ఉంటారు. అప్పుడు ఆమె అటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఆమె లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నాదో, అది చాలా ఆహ్, శక్తివంతమైనటువంటిది. ఆ ఎనర్జీ శక్తివంతమైనటువంటి ఎనర్జీ. అప్పుడు మనము వారి దగ్గర నుండి ఆమె ప్రెజెన్స్ నుంచి చాలా అద్భుతమైన విషయాలు తీసుకుంటాము. ఆమె ఎన్నో వైబ్రేషన్స్ మనందరికీ కూడా చేరుస్తున్నారు. ఆ రూమ్ అంతా ఆ వైబ్రేషన్‌తో నిండిపోతుంది. ఆ నిమిషంలో మనతోని ఏటి కమ్యూనికేట్ జరుగుతుంది, సంభాషణ ఏటి జరుగుతుంది అంటే, అక్కడ శబ్దాలేటి ఉండవు. కేవలం పవర్‌ఫుల్ వైబ్రేషన్సే ఉంటాయి. శాంతి యొక్క, ప్రేమ యొక్క పవర్‌ఫుల్ వైబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి. అంటే అంటే అందరితోని పంచుకోవడం అంటే, ఆ కమ్యూనికేషన్‌లోని ఏదైతే పంచబడుతుందో అదేంటి అంటే, చాలా లోతైనటువంటి సైలెన్స్. అది పంచబడుతుంది కాబట్టి, మనందరిలో కూడా అదే గుణం బయటకొస్తుంది. ఈ రోజుల్లో బాబా చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచంలో చాలా మంది ఫిలాసఫర్స్ ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళున్నారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళున్నారు. వారికి ఎంతో తెలుసు. వారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ వారి దగ్గర వింటూ ఉంటే వారి పట్ల మనకి ఇంప్రెషన్ మొదలైపోతుంది. కానీ ఆ స్పీచ్ ఎప్పుడైతే అయిపోతుందో, మళ్ళీ వారి దగ్గర నుంచి ఇక్కడికొచ్చేస్తే, అది మనతోనుండదింకా. మనకేది గుర్తుండదు కూడాను. మనం అక్కడికెళ్ళి ఏం నేర్చుకున్నాము అని ఎవరైనా అడిగితే ఏమీ లేదు అని చెప్తాం. అంటే మనకి తెలీదసలు మనం ఏటి నేర్చుకున్నాము అని. అందువలన మనం ఎంత మాట్లాడితే అంత అని అనుకుంటాం. అంటే చాలా మాట్లాడినా సరే ఏది సంభాషించకుండా ఉండొచ్చు. మనకి చాలా వివేకం అంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. కానీ మనసుకు మాత్రం వాళ్ళకి ఆహ్, అంటే ఒక మంచి ఫీలింగ్ కలగకపోవచ్చు. అంటే మనస్సు అనేది చాలా సెపరేట్ అయిపోయింది అని అనిపించొచ్చు. దాది ఎప్పుడైతే రూమ్‌లోకొచ్చారో, ఆమె చాలా తక్కువ మాటలే మాట్లాడొచ్చు. మేము చాలా క్లియర్‌గా, లౌడ్‌గా మనకి వినిపిస్తుంది. ఈమెలో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అమేజింగ్‌గా ఉన్నది అని. నేను దాని ద్వారా అంటే ఆమె ద్వారా ఎంతో ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాను. నేనది మార్చుకోగలుగుతాను అని అనిపిస్తుంది. ఆమె షేర్ చేసినటువంటి విషయాల ద్వారా నాకు అనిపిస్తుందనమాట. అందువల్ల మనం ఎప్పుడైతే సంభాషించాలనుకుంటామో, ఎవరైనా ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు, నాకు ఆ రేషియోస్ ఏవి గుర్తులేదు. మీకెవరికైనా తెలిస్తే అది మీరు షేర్ చేయొచ్చు. అంటే ఒక 60, 70% ఏదైతే సంభాషించు కల ఉందో అది వైబ్రేషన్ ద్వారా జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క వైబ్రేషన్ ద్వారా జరుగుతుంది. కేవలం 8% మాత్రమే శబ్దాల ద్వారా జరుగుతుంది. ఆ మిగతా కొంచెం కూడా వారు మాట్లాడేటువంటి
ఒక్కొక్క పదాల పైన ఏదైతే నొక్కి వక్కానిస్తూ ఉంటారో దాని ప్రకారం ఉంటుంది. అంటే మనం మాట్లాడేటువంటి ఈ మాటలు ఎంతో ప్రిపేర్ అవుతూ ఉంటాము. నోట్స్ తయారు చేసుకుంటాము. ఎంతో ప్రిపేర్ చేసుకుంటాము. కానీ చివరి క్షణంలో మనము సంభాషించాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎదుటి వారికి ఏంటంటే వాళ్ళు కేవలం శబ్దాలు మాత్రమే వస్తాయి. కానీ ఆ వైబ్రేషన్ మరియు ఎనర్జీ మీరు షేర్ చేసేటువంటి ఉద్దేశం వెళ్ళకపోవచ్చు. దాది జానకి ఎప్పుడు అంటూ ఉండేవారు. మనకి అందరితోని ఒక చాలా హార్మోనియస్ రిలేషన్‌షిప్ ఉండాలి అనేసి. మనము ఏదైనా విషయాన్ని షేర్ చేసిన దాన్ని బట్టే ఆ హార్మోనీ అనేది తయారవుతుంది అని చెప్పేవారు. అందువల్ల వారేం చెప్పేవారంటే, మీరెప్పుడైతే మీ పెద్దవాళ్ళతోని ఆహ్, సంభాషిస్తారో అప్పుడు వారికి ఎంతో గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గౌరవమే చాలా ముఖ్యమైనది. కేవలం నా మాటల ద్వారా కాకుండాను మనసులోని వారు ఏదైతే ఒక స్థానంలో ఉన్నారో, అంటే వారు ఎలాంటి ఇండివిడ్యుయల్‌గా ఉన్నారో, దాని ద్వారా కూడా మీరు చెయ్యాలి. మీరు రెస్పెక్ట్ చెయ్యగలగాలి. తర్వాత వారు చెప్పేవారు, మీరు మీ సమానమైనటువంటి వారితోని, ఈక్వల్‌గా ఉన్నవంటి వారితోని, మీరు సేవలోని మీతో సమానంగా ఉన్న వారితోని ఎప్పుడైతే సంభాషిస్తారో, వారితో నమ్రతగా వ్యవహరించాలి. మీరెప్పుడైతే నాకివన్నీ తెలుసు, నేను మీకన్నా చాలా ఎక్కువ తెలుసుకున్నదాన్ని, నేను చాలా బాగా చదువుకున్నాను. అలాంటి ఉద్దేశంతో మనం కానీ సంభాషిస్తే, అప్పుడు మనతో ఉన్నటువంటి సమానులందరూ కూడా, సరే మీరు మీరుగా ఉండండి అని అనేస్తారు. తరు నమ్రతతో పాటు ఆమె ఇంటిగ్రిటీ గురించి కూడా చెప్పేవారు. ఇంటిగ్రిటీ అంటే ప్రతీదీ స్వచ్ఛంగా ఉండడం. ఇంటిగ్రిటీ. నిజాయితీగా ఉండడం. మన సంభాలన్నీ నిజాయితీగా ఉండాలి. ఆ! నిజాయితీ అంటే నేను ఎవరు, ఎలాగా ఉన్నాను, నేను ఎలాగున్నానో అలాగే నేను నన్ను చూపించుకోవడం. మీరు జ్ఞానం యొక్క మార్గంలో అనేక సంవత్సరాలుగా ఉన్నప్పుడు, మీరు చాలా విషయాలుగా మాట్లాడొచ్చు. చాలా క్లియర్‌గా మాట్లాడొచ్చు. కానీ, కానీ వాళ్ళని శక్తిహీనంగా కూడా తయారు చేయొచ్చు. అప్పుడు మీకు మనకన్నీ తెలుసు అనేటువంటి నాకివన్నీ తెలుసు అనేటువంటి దీంట్లో కూడా మనం తీసుకురావచ్చు. ఇది మనము ఒక విధంగా వారికి మోసం చేస్తున్నట్టే లెక్క. ఎప్పుడైతే ఆ నిజాయితీ ఉండదో మన పట్ల ఈగో లేనప్పుడు, ఎవరిని కంపేర్ చేసుకోకుండా ఉన్నప్పుడు, అప్పుడు ఎదుటివారు మనం చెప్పే విషయాన్ని చాలా ఓపెన్‌గా వింటారు. మామూలుగా కూడా ఒక ఎంపతి, సింపతి అనేటువంటి మాట్లాడతారు. ఎంపతి అంటే వారి ఒక అంటే ఎవరైనా ఒక అంటే వారి సమయం సరిగ్గా నడవట్లేదు. ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం వారి పరిస్థితుల్లో ఉండి, వారి పరిస్థితుల్లో నుంచి మనం బయటికి తీసుకొస్తాము. వారిని అర్థం చేసుకుంటూ బయటికి తీసుకొచ్చేస్తాము. నేను కూడా ఆ పరిస్థితిలో ఉన్నాను, నాకు తెలుసు అని అనకుండా, అలాగంటే మనము ఆ నొప్పిని మనము డిస్మిస్ చేస్తున్నట్టు అవుతదనమాట. సరే నేను కూడా మీతో ఉన్నాను ఈ పరిస్థితిలోని. నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను.
నేను నా టైం, నా కంపెనీ, నా ప్రేమని అన్నింటిని మీకు అందిస్తున్నాను. మిగతాది మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రెజెన్స్ ద్వారా నేను మిమ్మల్ని ఆహ్, మీ 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 పరిస్థితిలో నేను చూస్తున్నాను అని చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది మనం వాళ్ళతో ఉన్నామని. సింపతి అంటే, అయ్యో! పాపం ఇది చాలా కష్టమైంది కదా! ఇది చాలా కష్టమైనది అని మాట్లాడుతూ ఉంటాం కదా! ఇది సింపతి అన్నమాట. ఇలాగ సింపథెటిక్‌గా ఉండేటువంటి ప్రాసెస్‌లో వారిని తక్కువగా చేస్తున్నామనమాట. వారి కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు, అప్పుడు నేను వారితో ఉండాలనుకుంటున్నానా? కేవలం సానుభూతి చూపించాలనుకుంటున్నానా? అనేది మనకు తెలియాలి. మనం ఎప్పుడైతే ఒక సానుభూతిని చూపిస్తామో ఆహ్, అంటే మన ఉద్దేశ్యం మంచిదే కానీ కేవలం ఆ ఉద్దేశాలే సరిపోవు కదా! ఆ సమయంలో. కానీ దాని వ దా ఆ ఉద్దేశ్యం ఆహ్, ఎక్స్‌టర్నల్‌గా కూడా మంచిగా అందరికి అర్థమయ్యేలాగా చేయాలి కదా! ఎందుకని నాకు ఇలాంటి విషయాల్లో చాలా ట్రబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏ విషయం ఎలాగుంటే అలాగ మాట్లాడడానికి అలవాటు. సో, నేను అలాగే చెప్పేస్తాను. చెప్పగానే ఇది కరెక్ట్. ఇది కరెక్టే అని అంటారు కానీ వారు సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. అంటే రైట్ విషయాన్ని చెప్పేటువంటి విధం కూడా దాన్ని ఒక సరైన విధంగా చెప్పాలి. నేను ఆ పాఠం ఇంకా నేర్చుకుంటున్నాను. మనం ఏదైనా విషయాన్ని ఎందుకు నేర్చుకోమంటే, ఎందుకంటే మనలో అహంకారం ఉంది కాబట్టి. ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీలో ఉన్నటువంటి అహంకారము మీలోని ఎలాగ ఎక్స్‌ప్రెస్ అవుతది అని అడిగారు. నాకైతే నాకు అసహనం ద్వారా నా ఇగో బయటకి కనిపిస్తది. నాకెప్పుడైతే సహనం కోల్పోతానో అప్పుడు నేనెందుకు చేయలేరు, అదెందుకు చేయలేరు, మీరు క్విక్‌గా ఎందుకు చేయలేరు అనేది నాకు అలాగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాననమాట. అప్పుడు ఎదుటి వాళ్ళకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అది కూడా ఒక సంభాషించే కళ కదా! ఆ సంభాషణలోని చాలా మందికి మంచిగా అనిపించదు. దాది కూడా ఇంకా చెప్పేవారు, మీకన్నా చిన్నవారితో సంభాషించేటప్పుడు ప్రేమగా సంభాషించండి. ఆ ప్రేమలో మీరేదైనా చెప్పినప్పుడు, వారికి నేర్పించినప్పుడు, ఆ ప్రేమ చాలా ముఖ్యమైనది. చాలా ముఖ్యమైనటువంటిది. ఆహ్, ఓ 15 రోజులు మాకొక రిట్రీట్ అయింది. కొంత ప్రపంచంలోని చేంజ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసము పెట్టాము. దాంట్లో ఒక ట్రిక్కీ సిట్యుయేషన్ వచ్చింది. 15 అందరూ ఒక దేశం నుంచి, ఇంకో 15 అందరూ మిగతా వేరే వేరే దేశాల నుంచొచ్చారు. ఈ 15 ఇజ్రాయలీస్ ఎందుకొచ్చారు అని అప్పుడు ఒకరడిగారు. కేవలం ఇజ్రాయలీలే సగం మంది ఉన్నారు కదా! మీరు వాళ్ళతోనేమైనా టై అప్ చేసుకున్నారా అని అడిగారు. మేము చెప్పాము. వాళ్ళు కూడా ఒక డిఫరెన్స్ చేసుకురావాలి అని అనుకుంటున్నారు అని చెప్పాము. కానీ అది కొంతమందికి నచ్చలేదు. వాళ్ళకి ఏదైనా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. అసలు మీరు ఇలాగ ఆహ్, మరియు అక్కడ అంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. ఎందుకంటే మేము పొలిటికల్ స్టేట్మెంట్ గురించి అది పెట్టలేదు కాబట్టి. ఈ సబ్జెక్ట్ చాలా వచ్చిందనమాట. ఎప్పుడైతే ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్ యొక్క యుద్ధం జరిగినప్పుడు ఒకరు ఎవరో ఇజ్రాయెల్‌లో ఉన్నవారు, వారు టీవీ పర్సనల్ ఉన్నారు. వారు ఒక బీకేసీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటూ వచ్చారు. సీనియర్ బీకేసీ యొక్క ఇంటర్వ్యూ తీసుకొని వారిని ఎన్నో ప్రశ్నలడిగారు. ఇజ్రాయెల్‌లో ఏదైతే జరుగుతుందో అవన్నీ సీన్స్ చూపించారు. నన్ను కూడా మాట్లాడమన్నారు. అప్పుడు నా మనసులో నాకది చెయ్యాలి అని నాకు తెలిసిపోయింది. చెయ్యకూడదు అని తెలిసిపోయింది.
నాకేదో ఫండమెంటల్‌గా రైట్ అనిపించలేదు. నాకేమనిపించిందంటే, ఆ ఛానెల్‌లోని ఆ ఛానెల్‌కి నేను వెళ్తే నేను ఒకళ్ళ వైపు మాట్లాడినట్టుగా ఉంటుంది అని నాకర్థమైపోయింది. అంటే నా పదాలు కరెక్ట్‌గానే ఉండొచ్చు. కానీ అది చూసేవారికి ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందువల్లే నేను కమ్యూనికేషన్ అంటే షేరింగ్ అనేటువంటి వర్డ్ దగ్గరికి మళ్ళీ వస్తున్నాను. నాకు క్లారిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఆది, మధ్యం, అంతం యొక్క సిట్యుయేషన్‌లో చూస్తే నేను చాలా క్లారిటీగా ఉండాలి. అది నా మనస్సులోని నా క్లారిటీ ఉండాలి. నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది చాలా క్లారిటీగా ఉండాలి నాకు. నేనెందుకు ఈ మాట చెప్తున్నాననేది కూడా చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఆ స్పష్టత ఉంటే మిగతా అందరికీ అర్థమవుతూ ఉంటుంది. స్పష్టత అనేది దయతో సమానము అని చెప్తూ ఉంటారు. క్లారిటీ ఈజ్ కైండ్‌నెస్. అమెరికాలోని ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు. పర్సనల్ రిలేషన్‌షిప్స్ ఎలాగా పనిచేస్తాయి అని మాట్లాడతారు. వారు ఏం చెప్పారంటే, మనం స్పష్టతతో ఉన్నాము అంటే దాంట్లో దయ కనిపిస్తుంది. ఒకవేళ మనం స్పష్టంగా లేకపోతే దాంట్లోని దయ లేనట్టు లెక్క. అంటే మీరు అంటే మనం ప్రత్యేకంగా క్లారిటీగా ఉండడానికి ప్రయత్నించకపోవచ్చు. కానీ అంటే మనందరివి కూడా ప్రత్యేకమైన వారమే. నాకు ఎప్పుడైతే ఒక బ్రాడ్ పిక్చర్ ఉంటుందో, నాకు ఆది, మధ్యం, అంతం అంతా కూడా తెలిసి ఉండాలనుకుంటాను. అందువలన నేను ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని సంభాషిస్తూ ఉంటాను. మన జీవితం చాలా సింపుల్‌గా చెయ్యాలి అంటే, ఇతరులతో అన్నీ సింపుల్‌గా జరగాలి అంటే, అంటే స్పష్టత గురించి అసలు నేనేమి పరిశ్రమ చెయ్యాలి? అంటే ఆహ్, అంటే అప్పుడు నా ఈగో నా ప్రయత్నం ఏముండాలంటే, నా ఈగోలో నుంచి నేను బయటకి రావాలి. నాకన్నీ తెలుసు. నువ్వు నా మాటే వినాలి అనేటువంటి ఏదైతే అహంకారం ఉందో దాంట్లో నుంచి బయటికి రావాలి. నా మాట వినకపోతే మీరు ఏది అన్నటువంటి అహంకారం రావాలి. అహంకారం నుంచి బయటికి రావాలి. మనకి ఎప్పుడైతే టూ వే కమ్యూనికేషన్ జరుగుతుందో అప్పుడే షేరింగ్ ఉన్నది జరుగుతుంటుంది. మనమే కాదు వారు కూడా షేర్ చేసినప్పుడే ఇవి జరుగుతూ ఉంటుంది. మేము మేము మురళి చదివిన తర్వాత మేము దాని గురించి కాన్వర్జేషన్ చేస్తుంటాం. కేవలం అంటే విన్న వాళ్ళందరూ పాయింట్లు రిపీటెడ్ ఉంచడమే కాదు. కొంతమందికి కొన్ని పదాలు నచ్చాయి. ఇది బావుంది. బాబాయ్ ఇది చెప్పారు. అది నాకిలాగ అర్థమైంది. బాబాయ్ ఇది చెప్పారు. కానీ ఈ పాట గురించి ఇంకొకరి యొక్క ఉద్దేశ్యం ఏంటో కూడా మనం అలాగా కన్వర్జేషన్‌లోకి తీసుకొస్తాం. అంటే ఒకళ్ళు ఒకళ్ళకి చెప్పారు అలా కాదు. సంభాషించే కళ అంటే ఒక సంభాషణ అనేది పెరగాలి. అంటే ఇంకా సంభాషించడానికి ఎన్నో విషయాలుండాలి దాంట్లో. అది కేవలం ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసేటువంటి విషయం కాదు. కేవలం వినడం ద్వారా వచ్చేటువంటిది కాదు. ఎప్పుడైతే మనం అలా సంభాషిస్తూ ఉంటామో, ఎంత లోతైన సంభాషణ చేస్తామో, ఎంతెంత లోతుగా మనం రియలైజ్ అవుతూ ఉంటామో, నేను దీంట్లోని ఏం నేర్చుకోవచ్చు, నేను దీంట్లోని ఏది ఎదగొచ్చు అనేది మనకి తెలుసుకోవాలి.
మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో, మన సీనియర్స్ మనకు చెప్పినటువంటి విషయాలలో, బాబా చెప్పినటువంటి విషయాలలో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారికి అది క్యాచ్ అవ్వాలి అంటే, వారు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి అంటే నేను విషయాన్ని చాలా క్లియర్‌గా అర్థం చేసుకొని, చాలా సమగ్రతతోని నేను వారికది అందించాను. నిన్ననే అనుకుంటాను. మీ మీకెవరైనా ఏదైనా పని చెప్తే మీరు ఆ పని చేయడం మానేసి వేరే పని చేశారనుకోండి. మీరు ఆ పని చెయ్యాలి కదా! మీరు వెళ్లి చెయ్యండి అని చెప్పలేం కదా! ఎందుకంటే మన వైబ్రేషన్స్, మన యాటిట్యూడ్స్ కమ్యూనికేట్ చేస్తాయి వ్యక్తులతోని. మన భావాలు, మన ఉద్దేశ్యాలే కమ్యూనికేట్ చేస్తాయి. మన శరీరం అయితే ఎప్పుడు అబద్ధం చెప్పదు. మన శరీరం అయితే ఎప్పుడు ఏది అబద్ధం చెప్పదు. మనకు అనిపించొచ్చు మనము ఏదో ఇంప్రెషన్‌గా చెప్పేయొచ్చు అనేసి కానీ బాడీలోని ఒక వైబ్రేషన్ రికార్డ్ అయిపోతుంది. ఆ వైబ్రేషను ఆ బాడీని ఆ విధంగా నడిపిస్తుందనమాట. అంటే నా ఆధ్యాత్మిక ప్రయత్నం ఏటుండాలి అంటే, నేను ఈ ప్ర ప్రప నేనెప్పుడు నన్ను క్లీన్‌గా వైప్ చేసుకోవడం అనే ప్రయత్నంలో నేనుండాలి. మనం ఒక పెద్ద పెద్ద కమ్యూనిటీలో ఉన్నప్పుడు అందరి పర్సనాలిటీ, అందరి బిహేవియర్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. నేను ఒకప్పుడు రియాక్ట్ అయ్యేదానిని. ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యే కన్నా నేను ఆ రియాక్షన్ అది నాకు సహాయం చేయదు అని నాకు అర్థమైపోయిందిప్పుడు. హ్మ్. వారికర్థం వారికర్థమైనా, అర్థం అవ్వకపోయినా సరే నేను రియాక్ట్ అయ్యేది వారి పైన ఎటువంటి ప్రభావం చూపించదు. దానివల్ల ఏమొస్తుంది? అందువల్ల నేనేం శ్రమ చేస్తున్నానంటే, ఏం పురుషార్థం చేస్తున్నానంటే, నన్ను నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నా మనస్సుని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేను నా ఇంప్రెషన్స్ కానీ, నా ఎక్స్‌పీరియన్సెస్ కానీ అంటే, కొంచెం సేపటి క్రితమైనటువంటి ఎక్స్‌ప్రెషన్స్ కూడా నా మనసులోని నేను క్యారీ చెయ్యట్లేదు. నా మైండ్ సెట్, నా యాటిట్యూడ్‌లో నేనిది చేస్తూ వచ్చాను. మీరు ఎవరినైనా కలిసినప్పుడు, ఎవరినైనా సరే, మీకు తెలిసిన వారయ్యుండొచ్చు, మీ చుట్టాలవ్వచ్చు, మీరు మీతో కర్మలో ఉన్నటువంటి వారు, కర్మ లేనటువంటి వారు, మనం ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నట్టుగా మనం మీట్ అవ్వగలమా వాళ్ళని? ఎవరినైనా సరే? మనం అలా చేస్తున్నట్లయితే, అప్పుడు మీకు ప్రతిరోజు కొత్త కనెక్షన్స్, కొత్త రిలేషన్‌షిప్స్ ఉంటాయి. మనం అప్పుడు ఎలాంటి పాత బ్యాగేజ్‌లు మోస్తూ తిరగము. ఆ పరిస్థితి యొక్క బ్యాగేజ్ కూడా మోస్తూ తిరగం. మనకిది చాలా సులువు. ఎందుకంటే మనకి ఓం శాంతి ఉంది కాబట్టి. మనం ఎప్పుడైతే ఓం శాంతి అంటామో వారు నిన్న ఏటన్నారు, ఏటి చేశారు, అవన్నీ కూడా మనకి గుర్తుకు రావు. మనం ఒకవేళ అప్‌సెట్‌గా ఉన్నాము అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓం శాంతి చెప్పం మళ్ళీ తిరిగి. వారిని చూసి చూడనట్టుగా వదిలేస్తాం. నేనెప్పుడైనా క్లాస్‌లో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా అప్‌సెట్ అయితే నాకర్థమైపోతుంది. నాకేం చెప్పట్లేదు. కానీ నాకర్థమైపోతుంది వాళ్ళు అప్‌సెట్‌గా ఉన్నారు అని. వారి నోటితోని చెప్పట్లేదు. వారికి చెప్పాలనే ఉద్దేశ్యం కూడా లేదు. కానీ నాకర్థమైపోతుంది వాళ్ళు అప్‌సెట్ ఉన్నారు అనేసి. అంటే
నాతోనే అప్సెట్ అవ్వాలని కాదు. వారి జీవితంతో వారు అప్సెట్ అయినా కూడా నాకు తెలుస్తుంది. ఇంకెవరితోనో అప్సెట్ ఉన్నా సరే నాకు అర్థమైపోతుంది. అంటే వారేం చేయలేకపోయారు. అందువలన ఎవరో వెనక ఎవరో ఒకరు వెనకాల కూర్చొని టీచర్‌కి కనపడకుండా కూర్చుంటారనమాట. అప్పుడు ఐ కాంటాక్ట్ ఉండకుండా ఉండే విధంగా చూస్తారు. నేను మీకొక జోక్ చెప్తాను. ఇది చాలా కాలం క్రితం. ఇది రియల్ సిట్యుయేషన్ కానీ భలేగా నవ్వొస్తుంది. మేము రిట్రీట్ సెంటర్‌లో కొత్తగా వచ్చినప్పుడు బ్రదర్స్ అందరూ కూడా సండే ఆఫ్టర్‌నూన్ ఫుట్‌బాల్ ఆడుకునేవారనమాట. చాలా మంది బ్రదర్స్ ఉండేవారు. అందరూ యంగ్‌గా ఉండేవారు. అప్పుడు 30స్, 40స్‌లో ఉండేవారు. అందరూ యంగ్‌గా ఉండేవారు. అంటే ఇప్పటికి ఇది 30 ఏళ్ల క్రితం సంగతి. కానీ ప్రతిసారి ఆడినప్పుడల్లా ఎవరో ఒకరుకి దెబ్బ తగిలేది. అంటే వాళ్ళకి ఆ బాల్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు తల మీద కొట్టేవారు. అంటే తల మీద ఎవరికో లేకపోతే గుండెల మీదనో తగిలేదనమాట. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేవారు. అప్పుడు నేను ప్రతిసారి చెప్పేదాన్ని. మీరెవరికైనా దెబ్బలు తగిలితే మీరింకొకసారి ఆడనివ్వను అని చెప్పాను. అయినా సరే ఎవరు వినలేదు. వాళ్ళలాగే ఆడుతూ ఉండేవారు. ఒకరోజైతే ఒకరికైతే ఒకరు తలపైన దెబ్బ తగిలించుకున్నారు. అంటే ఒకరు కొట్టారెవరో. దానివల్ల కళ్ళంతా కూడా సగం కళ్ళంతా పాడైపోయిందనమాట. వాళ్ళకి ఒక బ్లాక్ ఐ అయిపోయింది అనేసి. అందువల్ల అంటే వాళ్ళకి అలా దెబ్బ తగలగానే వాళ్ళు నా ఎనకాల అంటే నాకు కనిపించకుండా చాలా మేనేజ్ చేసుకునేవారు. అలాగా రోజంతా మేనేజ్ చేశారనమాట. నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే క్లాస్‌లో కూర్చున్నారో, వారు ఒకరి ఎనకాతల కూర్చున్నారనమాట. నాకు కనిపించకూడదని చెప్పేసి. నేను కావాలని వారి దగ్గరికి వెళ్లి, అయితే బ్రదర్ దగ్గరికి వెళ్లి అప్పుడు ఆయన దగ్గరికెళ్ళగానే అందరూ నడవటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన నన్ను తప్పించుకోవాలనుకున్నారు. కానీ నేను ఆయన దగ్గరికే వెళ్లి మాట్లాడాననమాట. వారికి తెలిసిపోయిందని. అంటే నాకు తెలిసిపోయిందని అందరికి అర్థమైపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏ విషయాన్ని దాచలేము. మనం ఎప్పుడైతే సోల్ కాన్షియస్‌లోని ఉండడానికి ప్రాక్టీస్ చేస్తామో, మనకి పవిత్రత, స్వచ్ఛత యొక్క అనుభవం జరుగుతుంది ప్రతిరోజును. ప్రతిరోజు జరుగుతుంది. ఏదైనా ఒక అస్వచ్ఛతగా ఉన్నటువంటి విషయాన్ని మనం పట్టుకుంటాం అన్నమాట. ఇది కమ్యూనికేషన్ విషయంలో చెప్తున్నాను. ఎందుకంటే మన నుంచి ఎన్నో విషయాలు ఎమినేట్ అవుతూ ఉన్నాయి. అంటే నేను ఏదైతే ఎలాగైతే ఉన్నానో అది మన మాటలతోని, మన వైబ్రేషన్‌తోని ప్రతి ఒక్కరికి ప్రసరింపచేస్తాం. మనం ఒక విధంగా కన్సిస్టెంట్‌గా న ఆలోచిస్తూ ఉంటే మన ముఖంలో అది కనిపిస్తుంది. మనం నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే మన ముఖం హెవీగా అయిపోతూ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. చాలా కాలం క్రితం నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. కానీ దాది గుల్జార్ కూడా దీని గురించి చెప్పేవారనమాట. అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులకు ఒకళ్ళతో ఒకళ్ళకి మోహం ఉన్నప్పుడైతే వాళ్ళిద్దరి వైబ్రేషన్ ఒకలాగా అయిపోతుంది. వాళ్ళకనుకుంటుంది అంటే వాళ్ళ మధ్యలో ఏటి జరుగుతుంది అనేది మనకు తెలీదు. ఇతరులకు తెలీదనుకుంటారు కానీ ఆ అన్‌క్లీన్ వైబ్రేషన్ ఏదైతే ఉందో మనకు అర్థమైపోతుంది. అంటే ఇద్దరికీ అటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఇద్దరు ఒకలాగే కనిపిస్తూ ఉంటారనమాట. అంటే అంత సూక్ష్మమైనవి వైబ్రేషన్స్ అన్నీ. అలాంటిది కమ్యూనికేషన్ కూడా అంతే సూక్ష్మంగా ఉంది. వారి యొక్క అటాచ్‌మెంట్ వల్ల వారిద్దరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉన్నారు.
ఇక్కడ ఏదో కరెక్ట్ గా లేదు అని అనిపించినప్పుడు సంభాషించే కళలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఆత్మిక స్థితిలో ఉండడము, పరమాత్ముడి యొక్క స్థితిలో ఉండడం. ఆ లేబుల్స్ తోని మనకేం పని లేదు. రిట్రీట్ ఒకటి జరుగుతుంది ఈ వీకెండ్ లో. బీకే బ్రదర్స్ వారు ఒక ఐటీ కంపెనీని ఫామ్ చేస్తారనమాట. యూకే బీకేస్ ని సపోర్ట్ చేయడానికి ఆయన చేశారు. వారు 20 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. వారు ఒక రిట్రీట్ అనేది స్టార్ట్ చేశారు వారి క్లయింట్స్ కోసము. కంపెనీతో అసోసియేట్ అయిన వారితో చేశారు. వారిని గ్రాటిట్యూడ్ వీకెండ్ అనేది పిలిచారు పేరు. ఈ రోజు మార్నింగ్ వాళ్ళు వస్తూ ఉన్నారు. వారి వారి జీవితంలోని ఏ విషయంలో కృతజ్ఞత గురించి ఉన్నారు అనేది మనకి చెప్పారు. ఆ కంపెనీ యొక్క వైబ్రేషన్స్ ఎవరైతే బీకేస్ ఉన్నారో వారి యొక్క వైబ్రేషన్స్ ఎలాగా మాకు చేరుకున్నాయి, ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి ఎలాగ శాంతియంగా అనిపింది, వారిలో ఉన్నటువంటి శాంతి అది ఎలాగ అనుభవం అయిందో వారి గురించి చెప్పారు. మిగతా వారందరూ నాన్ బీకేసే. కొంతమందికి అసలు బీకేస్ అంటే కూడా ఎవరో తెలీదు. అందువల్ల అక్కడ లవ్లీగా ఉన్నది ఏంటంటే వారి నుంచి వైబ్రేషన్స్ ఏదైతే తీసుకున్నారో అది. స్టాఫ్ అందరూ కూడా క్లయింట్స్ తో ఏదైతే కమ్యూనికేట్ చేశారో, అంటే కేవలం నేను ఆత్మ ఆత్మ అనేది కాదు, ఆత్మలో ఉన్నటువంటి గుణాలని వాళ్ళు కమ్యూనికేట్ చేశారు వారి యొక్క జీవితం ద్వారా, వారి యొక్క బిహేవియర్ ద్వారా. అందువలన సంభాషించడము అంటే కేవలం పదాలు కాదు. అంటే మనం ప్రతి నిమిషము కమ్యూనికేట్ చేస్తున్నామనే అర్థము. ఏదో ఒకటి ఒక వ్యక్తి అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి పికప్ చేసుకుంటూనే ఉంటారు. వారు ప్రతిదీ తీసుకుంటారు కానీ వారు కొన్నిసార్లు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో, నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఏదైనా విషయం ఇది చాలా మంచి టాపిక్ యాక్చువల్లీ. నాకైతే ఒక పార్ట్ 2 కూడా ఉండాలి అని అనిపిస్తుంది. చాలా పెద్ద టాపిక్ ఇది. మనం చాలా కేవలం వర్బల్ యాస్పెక్ట్ లోనే చూస్తాము. అంటే చాలా అంటే లెవెల్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ అని. మనం లిస్నింగ్ స్కిల్స్ గురించి ఏదైతే చెప్తున్నామో, లిస్నింగ్ స్కిల్స్ కోసం అని స్పెషల్ గా ట్రైనింగ్ లోకి వెళ్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఎవరిదైనా సంభాషిస్తూ ఉంటే వారితోనే మనం ఉండడానికి కోసమని ట్రైనింగ్ లోకి వెళ్తున్నారు. అంటే ఎందుకంటే ఎప్పుడైనా ఒకరు మాట్లాడుతూ ఉంటే వెంటనే మనకి జవాబు వచ్చేస్తుంది. లేదంటే వారికన్నా తెలివైనటువంటి విషయం మాట్లాడాలి అనుకుంటాము. అలాగా ఉంటాం కదా! ఎందుకంటే ఆ నిమిషంలో అలా ఉండడం అనేది కూడా ఒక ప్రాక్టీస్ కాబట్టి.
మీరు చాలా కరెక్ట్‌గా మీరు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. అంటే ఏదైనా సిట్యుయేషన్ అయినప్పుడు ఒకవైపు మాట్లాడండి అనే లేదంటే మనం మాట్లాడితే అది ఒకవైపు మాట్లాడామని చెప్తూ ఉంటారు. అప్పుడు ఒకవైపు మాట్లాడమన్నప్పుడు అది హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పొలిటికల్‌గా కూడా అలాంటివొచ్చినప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ఉన్నప్పుడు మనం న్యూట్రల్‌గా ఎలా ఉండగలం? దాని గురించి మీరు చెప్పగలరా? నేను ఈ కొద్ది కాలంగానే నేను రియలైజ్ అయిందేటంటే, నేను ఏదైనా ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పగానే, నేను సత్యం వైపు ఉన్నప్పుడైనా సరే అది ఒక సైడ్ ఉన్నట్టుగానే. అంటే నేను ఒక సైడ్‌ని సపోర్ట్ చేసి, ఇంకో సైడ్‌ని సపోర్ట్ చేయట్లేదు అనేది. ఆ రిట్రీట్ జరిగినప్పుడు ఈ వీళ్ళందరూ వచ్చి ఈ సైడ్ తీసుకోమన్నప్పుడు అది చాలా ట్రిక్కీగా ఉన్నారు. రిట్రీట్ స్టార్ట్ అవ్వకముందు ఇది చాలా ట్రిక్కీగా అనిపించింది. ఎందుకంటే 15 ఇజ్రాయలీస్ సెంటర్‌కి రావడం అనేది చాలా అబ్జెక్ట్ చేశారు. వె ఇజ్రాయలీస్ ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు అనేసి ఆ రూమ్‌లో ఉండడానికి కూడా ఇష్టపడలేదు. నేను కూడా ఆ ఆర్గనైజేషన్ పార్ట్‌లో ఉన్నాను. వారి మీటింగ్‌లోనే నేను కూడా భాగం తీసుకోమని చెప్పారు. మేము చాలా స్ట్రాటజీ చేసి, చాలా మా మనస్సుల్ని ప్రిపేర్ చేసి లోపలికెలా ఎళ్ళాలా అని ప్రిపేర్ చేయాల్సొచ్చింది. అప్పుడు నాకేమనిపించిందేంటంటే, నేను ఆ రూమ్‌లోకి వెళ్ళగానే, అసలు నేను ఇటువైపు ఇజ్రాయేలీ వైపు కానీ, ఇతరుల వైపు కానీ నేను లేనట్టుగా ఎలా వెళ్ళగలను? దాది జాన్‌కి ఎలాగ వెళ్ళుంటారు? వారికి ఎలా అనిపించుండొచ్చు? అనేటువంటిది నేను చాలా ఎందుకంటే దాది ఎప్పుడు కూడా ఒక లవ్ బాంబ్ లాగా వెళ్ళేవారు. నేను వారికి చెప్పాను. దాది జానకి కనుక ఈ రూమ్‌లో ఉంటే మిమ్మల్ని చాలా ప్రేమించేవారు అని చెప్పాను. అలాగే 9/11 ఎప్పుడైతే జరిగిందో 9/11 జరిగినప్పుడు దాది దాదీని చాలా దాదీని చాలా మంది అంటే రాయమన్నారు. చెప్పమన్నారు. ఏటి జరుగుతుంది అని, ఏం జరిగింది. ఎందుకంటే ఎంపతి, సింపతి అన్నీ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయం ఒకవైపు మాట్లాడేటువంటి ఆ సమయంలో మనం చాలా స్టేబుల్‌గా, చాలా న్యూట్రల్‌గా ఉండాలి. మనం చాలా ఈక్విలిబ్రియంలో ఉంటేనే అప్పుడే మనము ఆ సంఘటనకి పవర్ తీసుకురాగలము. ఒకవైపు మనం సైడ్ తీసుకుంటే, నేను ఒకవైపుకి పవర్ ఇచ్చేసినట్టు. నా పవర్ ఒకవైపుకి ఇచ్చేసాను అని. ఇక్కడ కుర్చీలో ఉంది. నేను మీటింగ్‌లో ఉన్నప్పుడు, అప్పుడు అవ్యక్ బాప్దాదా ఎలా ఉండేవారు? ఎందుకంటే, మనం అందరమే అవ్యక్ బాప్దాదాని చూసాం కదా! ఏదైనా ఒక అ అశాంతికరమైన పరిస్థితులు జరిగాయి. అవ్యక్త బాప్దాదా వచ్చినప్పుడు, అక్కడ అవన్నీ కనిపిస్తూ ఉండేవి. కానీ బాబా మాత్రం అసలు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా కూర్చునేది. ఏది జడ్జ్‌మెంట్ చేసేవారు కాదు. అసలక్కడ ఏటయింది అనే దాని మీద. అసల. బాబా అటువైపు చూసేవారు. వారి ప్రేమతో చూసేవారు అంతే. అంటే ప్రశ్న ఏంటంటే ఎలాగా అనేది కాదు. ఎందుకు అనేది. అసలు నేనెందుకు అన్‌బయాస్డ్‌గా, అన్‌ప్రెజుడైజ్డ్‌గా ఉండాలి? అన్‌బయాస్డ్‌గా ఎందుకుండాలి? అసలు నాన్ జడ్జ్‌మెంటల్‌గా ఎందుకుండాలి? ఆ ప్లేస్‌లో, ఆ పరిస్థితుల్లో దానిలోనే శక్తి ఉంది. కేవలం ఆ దాంట్లోనే శక్తి ఉంది.
నేను ఎప్పుడైతే వీళ్ళు రాంగ్ వీళ్ళు రైట్ అని చెప్తూ ఉంటానో అప్పుడు అంటే వీళ్ళు ఇలా బిహేవ్ చేయకూడదు అని అంటూ ఉంటాము. దానికి శక్తినిచ్చేస్తున్నాం. అంటే నా లోపల ఉన్నటువంటి పేషెన్స్ లేదు. అంటే నేను సైట్స్ తీసుకుంటాను నాలో ఉన్న ఇంపేషెన్స్ వల్ల. కానీ మళ్ళీ మీరు మీ లోపలికి చూసుకున్నట్లయితే నా క్లెన్లీనెస్ యొక్క అర్థంలో చూసుకుంటే నాకు అర్థమవుతుంది. ఇంకొక క్వశ్చన్ తీసుకుంటున్నాను. కమ్యూనికేషన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ సోల్ కాన్షియస్ అని చెప్తున్నారు కదా! మన ఆధ్యాత్మిక క్లాసెస్‌లో చెప్తారు. చూస్తూ చూడకుండా ఉండడం గురించి చెప్తారు కదా! ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. చూస్తూ చూడకుండా ఎలాగుండాలి అని. మనకన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ తప్పుగా కనిపిస్తున్నాయి. అయినా సరే అది దాని గురించి ఆలోచించకుండా ఎలా ఉండాలి అనేది. అది మన ప్రాక్టీస్‌లో మనం ఏం చేయాలి అని. దానికోసం ట్రిక్స్ చెప్పండి. దీంట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్ ఉంది. నాకన్నీ తెలిసి నేను చూసి కానీ నేను దాంట్లో చిక్కుకోకూడదు. అది ఒక పాఠం అన్నమాట. నేను ప్రపంచంలో ఉంటూ కూడా నేను ఆ ప్రపంచానికి సంబంధించిన వాడిగా ఉండకూడదు. నేను నేను ఏదైతే నెగెటివ్ చూస్తున్నానో వాటితోని నా బుద్ధిని జోడించకూడదనమాట. అప్పుడు నేను చాలా ఇంపేషెంట్‌గా అయిపోతాను. క్రోధంగా అయిపోతాను. నేను దాని గురించి చాలా గెంతుతూ ఉంటాను. అప్పుడు నాలో ఉన్న శక్తినే కోల్పోతాననమాట. అందువలన నా లోపల ఉన్నటువంటి శక్తే పోతుంది. అందుకు నాకు తెలియాలి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ న్యూట్రల్‌గా ఉండాలి అనేది నాకు తెలియాలి. దానివల్ల ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వద్దు. ఎప్పుడు నెగెటివ్ అవ్వద్దు. చూస్తూ కూడా చూడకుండడము అంటే అదే. థాంక్ యూ సో మచ్. మనం క్లోజర్ సెషన్‌కొచ్చేసాము. క్లాడియా సిస్టర్ వోట్ ఆఫ్ థాంక్స్ చెప్తారు. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను చాలా నేర్చుకున్నాను. అంటే వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మాట్లాడినా వైబ్రేషన్ చాలా మంచిదసలు. మామూలుగా కూడా చెప్తుంటే 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత దాని తర్వాత ఏటున్నదో జనాలకేమి అర్థం కాదు అని చెప్తూ ఉంటారు. నాకైతే మాకు చాలా విషయాలు తెలుసుకున్నాము. మేము పాయింట్స్ రాసుకున్నాము. మేము తీసుకువెళ్ళి నేర్చుకునేది చాలా ఉన్నది. థాంక్ యూ సిస్టర్ క్లౌడియా. సిస్టర్ అను అనౌన్స్‌మెంట్స్ చేస్తారు. తర్వాత మనం మెడిటేషన్ మోడ్‌లోకి వెళ్దాం. ఇది చాలా పవర్‌ఫుల్ సెషన్ ఉంది. పార్ట్ 2 అనేది చాలా గ్రేట్ ఐడియా. ఎందుకంటే వారి యొక్క సొంత ఎక్స్‌పీరియన్స్ నుంచి అసలు ఎందుకు అనే విషయాన్ని తెలుసుకోవాలనే మీరేదైతే చెప్పారో అది చాలా ముఖ్యంగా ఉంది. అనౌన్స్‌మెంట్స్‌కి వెళ్దాము. మనం ఏదైతే విన్నామో ఈరోజు దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే దానిపైనే డెబరా సిస్టర్‌తోని 4థ్ అక్టోబర్ సాటర్‌డే 7 AM వెస్ట్ కోస్ట్ 7:30 PM ఇండియా టైమ్. మీరందరూ కూడా దీనికోసం వెల్కమ్. తర్వాత ఆహ్, వర్క్‌షాప్ 11 అక్టోబర్
అది 2 వీక్స్ తర్వాత ఉంటుంది. ఇవి మా వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్లో మీరు మమ్మల్ని చెక్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు. అప్కమింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము దీంట్లో షేర్ చేస్తూ ఉంటాము, క్యాలెండర్ కూడా. మెడిటేషన్కి ముందు మనం ఫోటోగ్రాఫ్ చేసుకుంటాం కదా, అది మనకు ఒక మూమెంట్ ఇస్తుంది కనెక్ట్ అవ్వడానికి. అందరూ కూడా మీ వీడియోస్ ఓపెన్ చేయండి. ఇష్టం అందరికి మనకు మెడిటేషన్ చేసి. ఓం శాంతి. నా యొక్క ఎనర్జీ యొక్క అవగతంలోకి నేను వచ్చి నా ఆంతరికంలోకి నా అటెన్షన్ అంతా పెడుతున్నాను. నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నాను, అసలు నేనేం ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు అసలు నా మనస్సు యొక్క పలకని వైప్ చేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను, మనసుని క్లీన్ చేస్తున్నాను. ఏ ఆలోచనలు లేకుండా గతం యొక్క ఆలోచనలు, భవిష్యత్తు యొక్క ఆలోచనలు, నా మనస్సుని కూడా ఇలాగే క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటాను. నాకు లవింగ్ ఫీలింగ్స్ ద్వారా నేను మెయింటైన్ చేసుకుంటాను. నా యొక్క కన్సిస్టెంట్ అటెన్షన్ ఉన్నప్పుడు ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.